హలో అండి అందరికీ. ఎవ్రీడే మార్నింగ్ అయితే నా రొటీన్ ఇలా స్టార్ట్ చేస్తాను. ఓవర్ నైట్ సోక్ చేసిన బ్లాక్ రైజిన్స్ తింటాను. ఆ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లో అయితే జొన్న దోస, సేమ్ రవ్వ దోసలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ విత్ ఓన్లీ జొన్న పిండి అనమాట. మనకు కావాల్సిన వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ అండ్ ఆనియన్ అవైలబుల్ ఉంటే నేను అవి వేసాను, అండ్ కొత్తిమీర కూడా. మీరు కావాలంటే బీన్స్ లేకపోతే క్యాప్సికమ్ ఇలా ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. అండ్ ఇంక మధ్యలో ఇంకా నేనేం తీసుకోను. తర్వాత లంచ్ టైం అయిపోయింది. లంచ్లోకి నేనైతే ఇలా గోరుచిక్కుడుకాయ విత్ వెల్లుల్లి కారం, తోటకూర విత్ 1 పోర్షన్ ఆఫ్ రైస్ అనమాట. తోటకూర అయితే నా ఫేవరెట్, గోరుచిక్కుడుకాయ కూడా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో చూసినంత రైసే నేను తింటానండి, అంతకంటే ఎక్కువ నేనైతే సర్వ్ చేసుకోను. కావాలంటే కర్రీ ఇంకొంచెం వేసుకుంటాను, కానీ ఇంతే రైస్ తింటాను అనమాట. అదే మనకు మంచిది అంటారు కదా. సో కార్బ్స్ తక్కువ తినాలి, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి రోజు ఇలానే ఫాలో అవుతాను. బట్ ఈరోజు ఏంటంటే ప్రోటీన్ మిస్ అయింది ఇందులో. ఎగ్స్ అయిపోయాయి అండ్ పన్నీర్ కూడా లేదు, చాలా తక్కువ ఉంది. సో ఇంకా అది ఏం యాడ్ చేసుకోలేదు. ఆ తర్వాత అయితే ఇలా ఒక సున్నుండ టైప్ అండి. బట్ ఇది ఏంటంటే ఓన్లీ విత్ నువ్వులు అండ్ ఖర్జూర పొడి, ఎండు ఖర్జూర పొడితో చేసుకున్నాం అనమాట. చాలా హెల్దీ అండ్ చాలా యమ్మీ, ఓన్లీ విత్ 2 ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత అయితే ఇట్స్ మై వర్కౌట్ టైమ్. సో ఇలా కొంచెం వర్కౌట్ చేశాక మన ప్రోటీన్ షేక్ టైం అవుతుందన్నమాట. ఇది వీగన్ ప్రోటీన్ షేక్, మీకు లింక్ కావాలంటే చెప్పండి, ట్యాగ్ చేస్తాను. అండ్ ఇదైతే చాలా యమ్మీ ఉంటుంది. ఇది మాచా ఫ్లేవర్ అనమాట. కాఫీ చాక్లెట్ ఆ టేస్ట్ ఉంటుంది, బట్ చాలా హెల్దీ అండ్ 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఎవ్రీడే ఇది నా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రొటీన్లో యాడ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది అసలు. ప్రోటీన్ షేక్ చాలా యక్కీ, ఆ టేస్ట్ ఉండదు, యమ్మీ టేస్ట్. అంటే మీరు చిన్నప్పుడు హార్లిక్స్, బోర్న్విటా తాగితే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా డిన్నర్ చేసేస్తున్నాను. డిన్నర్లో సేమ్ అవే కర్రీస్ విత్ 1 చపాతీ అనమాట. ఎర్లీ డిన్నర్ ఈరోజు 6 o'clockకే, వెనకాల మీకు టైం